నాడు కింద వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక సాహసాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాన్ని మేము హర్షిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మంచి పనులు చేస్తే, విద్యార్థుల సమస్యలపైన మంచి కార్యక్రమాలు చేపడితే ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ ఎప్పటికీ హర్షిస్తుందని, అంతేకాకుండా ఈ నాడు నేడు కార్యక్రమంలో అనేక పాఠశాలలు రూపురేఖలు మారిపోయాయి. అంటే మౌలిక వసతులు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, తరగతుల గదుల విషయంలో కానీ, ఒక క్లాసులకి 4 ఫ్యాన్లు 4 ట్యూబ్లైట్లు అనే మంచి ఆలోచన, అందులో గ్రీన్ బోర్డు అన్న టేబుల్స్ అన్ని రకరకాలుగా మార్చేసింది. అంటే గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం సాహసం చేయనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం మంచి సాహసంగా తీసుకుంది. మేము విమర్శిస్తూ ఉన్నాం. ఇవే కాకుండా పిల్లలకు నాణ్యమైన ఆహారం అంటే సన్న బియ్యంతో కూడుకున్న భోజనం అందించి వాళ్ళకి పౌష్టికాహారం ఖచ్చితంగా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పిల్లలకు నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలోనే ఏ విధంగా విద్య అందిస్తూ ఉన్నారో దానికి మించిన స్థాయిలోన మా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యా బోధనలు ఆ విధంగా కల్పించాలి. అంతేకాకుండా డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి మంచి నాణ్యమైన విద్యలు అందించాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ అనేది గత 2 ఏళ్లలోనే ఇది నిర్మించి ఈ కమిటీని ఏర్పాటు చేసి 13 జిల్లాల్లోన ఒక ఉన్నత స్థాయికి ఎదిగి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితేనేమి, మంత్రివర్గ దృష్టితేనేమి, ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ 13 జిల్లాల అధ్యక్షులు తరఫున ఈ కమిటీ అనేది ఒక పని చేస్తూ ఉందని చెప్పి ఒక గట్టి నమ్మకం ఉంది. అయితే దీన్ని మేము ఇంకా ముందు కొనసాగేటట్టు ఈ 4 జిల్లాలే కాకుండా కడప, అనంతపూర్, కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాలే కాకుండా ఈ 13 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి మేధావుల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విద్యార్థుల సమస్యలపై ముందుకు వెళ్తాం. అదేవిధంగా పాత్రికేయుల సమావేశం కూడా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను అధికారుల దృష్టికి అయితేనేమి, అదేవిధంగా రాజకీయ మంత్రుల దృష్టికి అయితేనేమి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నా. నా పేరు శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్